Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord. You have brought us before your word. మమ్మల్ని మీ వాక్కు యొద్దకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞత. Your word is powerful. నీ వాక్కు శక్తి కలిగినది. Help us, Lord, to respond to your word. గనుక దయచేసి మీ వాక్కుకు స్పందించగలిగేందుకు మాకు సహాయం మీరే చేయండి. Speak to me and speak to all these people. నాతో మాట్లాడండి, ఈ నీ ప్రియులందరితో మీరు మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today we are going to hear about the king Asa. Asa was the king of Judah. ఈరోజు మనము యూదా రాజు అయినటువంటి ఆసా గురించి చూడబోతున్నాము. He loved the Lord, అతడు దేవుణ్ణి ప్రేమించాడు. తర్వాత but his ways were not fully according to the Spirit of God, according to the Word of God. అయితే అతని మార్గములన్నీ కూడా దేవుని మాటకు అనుకూలంగా అంగీకారంగా మార్చుకోలేకపోయాడు. He was far from the blessing of God. అతడు దేవుని ఆశీర్వాదమునకు దూరంగా ఉన్నాడు. Before the reign of Asa, ఆసా రాజ్యమేలక మునుపు the kingdom was steeped into the worship of false gods. రాజ్యం అనేది అన్య దేవతలతో రాజ్యము నింపబడి ఉంది. బయలుదేవత, Those were Canaanites gods. అవన్నీ కూడా కనానీయులు ఆరాధించేటువంటి విగ్రహాలు, దేవతలు. They have wild practices, those gods. ఆ అన్య దేవతలకు ఆచారాలు అనేవి అవి ఎంతో భయంకరంగా ఉండేవి. అన్యాచారాలు. King Asa, he realized the need of God. దేవుని అవసరత ఏంటి అనేది ఆశ తెలుసుకున్నాడు. You must know the need of your spiritual life. నీవు నీ ఆత్మీయ జీవితపు అవసరత ఏంటి అనేది తెలుసుకోవాలి. He was not exactly doing the will of God, responding to the law of God. రాజైన ఆశ దేవుని పరిపూర్ణ చిత్తమునకు గ్రహించుట గాని లేదా దేవుని న్యాయవిధుల వైపు తిరగడం గాని చేయలేకపోయాడు. But God is loving God. అయితే దేవుడు ప్రేమించే దేవుడు. You are also like that. నీవు అలాగే ఉన్నావు. Even though you know everything, నీకు సమస్తము తెలిసినప్పటికీ certain kind of darkness has taken hold of you. ఒక రకమైన చీకటి ఇంకా నిన్ను పట్టి పీడిస్తూనే ఉంది. There is no real happiness in your life. నిజమైన సంతోషం నీ జీవితంలో లేదు. Because you are not following the Lord as it is. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని నువ్వు వెంబడించట్లేదు గనక. You are thinking it will be all right even though I go like this. ఈ మార్గంలో వెళ్ళినప్పటికీ ఇది పర్వాలేదులే అని తలస్తూ ఉన్నావు. But you know that there is no blessing in your life. అయితే నీకు తెలుసు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు అని. Though you are not an idolater, నీవు ఒక విగ్రహారాధికుడు కానప్పటికీ, you are not worshipping some other gods, నువ్వు ఏ మరొక అన్య దేవతను పూజించనప్పటికీ, but God knows కానీ దేవునికి తెలుసు you are following the other gods. నీవు ఇతర దేవతలను వెంబడిస్తున్నావు అని. Your friend is your God. నీ స్నేహితుడే నీ దేవుడు. He is leading you and he is controlling you. అతడు నిన్ను నడిపిస్తున్నాడు, అతని ఆధీనంలో నిన్ను ఉంచుకుంటున్నాడు. With your money you are not worshipping God. నీ ధనమును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు. You must know your salary is not yours. నీ జీతము నీది కాదు అని నువ్వు తెలుసుకోవాలి. He can take away your salary within 1 day or 2 days. ఆయన అనుకుంటే ఒక్క రోజు లేదా 2 రోజుల్లో నీ యొక్క జీతాన్ని తీసేస్తాడు. He can do anything with you. ఆయన ఏదైనా నీకు చెయ్యగలడు. But you don't have the fear of God. కానీ నీకు దేవుని భయం లేదు. You must think of the vacuum in your heart. నీ హృదయంలో ఏర్పడిన శూన్యమును గురించి నువ్వు ముందు తలంచు. You're here as realize the vacuum in his own heart. ఇక్కడ రాజైన ఆశ తన హృదయంలో ఉన్న శూన్యమును గూర్చి గ్రహించాడు. The nation fell into idolatry. అది ఆ దేశమంతటా కూడా వ్యాపించినటువంటి విగ్రహారాధన. God wants to deliver you from idolatry and sin. దేవుడు నిన్ను విగ్రహారాధన నుంచి పాపము నుంచి విడిపించాలి అని ఆశపడుతున్నాడు. Repent and turn to God. పశ్చాత్తాపడి మారు మనసు నొంది దేవుని వైపు తిరుగు.
when God wants to seek to do a work among his people, దేవుడు ఈ ప్రజల మధ్య ఆయన కార్యం చెయ్యాలి అని తలస్తున్నప్పుడు he calls a person ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. who will seek the Lord ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెతుకుతాడో ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు. with all his heart. హృదయం అంతటితో ఆ వ్యక్తి దేవుణ్ణి వెతకాలి. So Asa, he responded, the Spirit of God. అయితే ఆస దేవుని ఆత్మకు సరైన రీతిగా స్పందించగలిగాడు. God wants to do his purpose from you. దేవుడు ఆయన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. God still seeks for men. దేవుడు ఇంకా కూడా మనుషులను వెతుకుతూ ఉన్నాడు. But you say, కానీ నీవంటావు, I am not the person. నేను కాదు ఆ వ్యక్తిని, I am not wise enough. నాకు అంత జ్ఞానం లేదు, I don't have any religion. నాకు ఏ భక్తి లేదు. That is the thought of the devil. అది కేవలం సాతాను పెడుతున్న తలంపు. The devil doesn't want you to come publicly into the fold of God. సాతాను బాహాటంగా నీవు దేవుని సమూహంలోనికి రాకుండా ఆపుతూ ఉంటాడు. Let us turn to Ezekiel. యెహెజ్కేలు గ్రంథం చూద్దాము. Chapter 22 22వ అధ్యాయము and verse 30. 30వ వచనము. I sought for a man నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. Yeah, he is seeking ఆయన విచారిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. for a man ఒక వ్యక్తి కోసం to వెతుకుతున్నాడు. stand in the gap. ఆ సందులలో నిలవబడగలిగిన వ్యక్తి. Ready to respond properly. ఎందుకు నీవు సరైన రీతిగా స్పందించకూడదు? So God will send revival in your family. దేవుడు నీ కుటుంబంలో ఉజ్జీవాన్ని ఇస్తాడు. God will send a revival in your society. నీ సమాజములో ఉజ్జీవాన్ని పంపిస్తాడు. He wants to send a revival in your family. నీ కుటుంబంలో దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. First of all, God wants to send revival in yourself. మొదటగా ఆయన నీ జీవితంలో నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. You must have that burden. నీకు ఆ భారం ఉండాలి. You don't have that burden కానీ ఆ భారం నీకు లేదు. about revival in your own life. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉజ్జీవింపబడాలని లేదు. John 2nd chapter యోహాను సువార్త 2వ అధ్యాయము and verse 23. 23వ వచనము. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా In the feast day, many believed in his name when they saw his miracles which he did. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. Many people, they are amused of the miracles. చాలా మంది సూచక క్రియలను చూసి ఎంతో సంతోషపడతారు. But that doesn't give you revival. అయితే అది నీకు ఎంత మాత్రం ఉజ్జీవాన్ని ఇవ్వలేదు. What is the work of the Spirit of God? దేవుని ఆత్మ కార్యం అంటే ఏంటి? He wants to lead you towards Christ. ఆయన నిన్ను క్రీస్తు వైపుకు నడిపిస్తాడు. He wants you to humble yourself. ఆయన నీవు దీనుడవుగా ఉండాలి అని కోరుతున్నాడు. John 2nd chapter యోహాను సువార్త 2వ అధ్యాయం and verse 24. 24వ వచనము. But Jesus did not commit himself unto them because he knew all men. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. Yeah, he knows your heart. ఆయన నీ హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. He did not commit himself. ఆయన తన్ను తాను ఎవ్వరికి వశపరచుకోలేదు. He is Almighty God. He knows inward parts of your heart. ఆయన సర్వశక్తిమంతుడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న వాటిని కూడా ఆయన Don't తెలుసుకోగలిగినవాడు. think he is your toy to play with. ఆయన నువ్వు ఆడుకునే ఆట బొమ్మ అని తలంచొద్దు. Don't think that always he loves you. ఆయన అన్ని వేళలా నిన్ను ప్రేమిస్తాడని అనుకోవద్దు. When he sees pride in you, ఆయన నీలో గర్వంను he చూసినప్పుడు cannot do anything. ఆయన ఏది చేయలేడు. 2nd Chronicles 2వ దిన వృత్తాంతములు 14th chapter 14వ అధ్యాయము and 2nd verse. 2వ వచనం చూద్దాము. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. He was a just man. మొట్టమొదట చూస్తే ఆస యథార్థంగా నీతిమంతుడిగానే ఉన్నాడు. 3rd verse. 3వ వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి
ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. First he was all right. మొట్టమొదట చూసినట్టయితే అతడు మొదట బాగానే ఉన్నాడు. He took away the altars of strange gods. అతడు అన్య దేవతల బలిపీఠములన్నిటిని తొలగించాడు. And also he took away the places and broke down the images and cut down the groves. ఆ విగ్రహములను పాడు చేశాడు, దేవతా స్తంభములను కొట్టివేయించాడు, ఆ స్థలములన్నిటిని కూడా బాగు చేశాడు. And commanded Judah యూదా వారికి ఆజ్ఞాపించాడు, to seek God దేవుణ్ణి వెదకాలి మనము అని ఆజ్ఞాపించాడు. of their fathers and do the law and commandments. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించడానికి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆజ్ఞాపించాడు. He took away all about of the cities of Judah, the high places and images. ఉన్నత స్థలములను, ఆ విగ్రహములను అన్నిటిని కూడా తొలగించాడు. 11th verse. 11వ వచనము. Asa cried unto the Lord of his God and said, Lord, it is nothing with thee to help. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. Yeah, you can deliver us with many or with no. విస్తారమే గాని అది కొద్దే గొప్ప, ఏదైనప్పటికీ విడిపించగలిగిన వాడు నీవే. You have power. నీకట్టి శక్తి ఉంది. He prayed also. అతడు ప్రార్థించాడు కూడా. And he said, let not man prevail against thee. కనుక ఏ మానవుడు కూడా నీకు వ్యతిరేకంగా పోరాడి జయించనివ్వొద్దు. 12th verse. 12వ వచనం చూద్దాం. So the Lord smote Ethiopians before Asa and before Judah, and the Ethiopians fled. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. And 13th, ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. when you pray, God will help you. నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. But now, కానీ ఇప్పుడు God was clearly offering forgiveness and restoration. దేవుడు నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి, నీకు క్షమాపణని ఇవ్వడానికి నిర్ధారణనిస్తూ ఉన్నాడు. You are forgetting that your sins must be forgiven. నీ పాపములు క్షమింపబడాలి అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. Just because your prayer is answered, నీ ప్రార్థన జవాబు నొందుకున్న కారణంగా నువ్వు అలా చేస్తున్నావు. it was not everything right. అది సమస్తము బాగానే ఉంది అని కాదు. He prayed and all got answered. ఇక్కడ చూస్తే ఆసా కూడా ప్రార్థించాడు, జవాబు పొందుకున్నాడు. 2nd Chronicles 2వ దినవృత్తాంతాలు 15th chapter 15వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. ఆసా, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. What was the word of God here? ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? You return to God. దేవుని వైపునకు తిరుగుడి. Seek the Lord. దేవుని వెదకుడి. Then you will be blessed. అప్పుడు మీరు ఆశీర్వాదం నొందగలుగుతారు. And you will be helped by the Lord. దేవుని సహాయంను మీరు పొందుకోగలుగుతారు. God was not minimizing sin. దేవుడు పాపమును తగ్గించట్లేదు. He cannot excuse the sin. ఆయన పాపమును వదిలేస్తాడు అనేది ఎంత మాత్రం కాదు. You are thinking like that. కానీ నీవు అలాగే ఆలోచిస్తున్నావు. Because you got some answer from the Lord. ఎందుకంటే నీ ప్రార్థనకు ఏదో కొంత జవాబు నువ్వు పొందుకున్నావని. In Warangal there was a woman. వరంగల్లో ఒక స్త్రీ ఉన్నారు. When I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు I went to a house నేను ఒక ఇంటికి వెళ్ళాను. and told the woman of that house. ఆ ఇంటి ఆమెతో నేను చెప్పాను. And told her, you must be converted. నీవు మారు మనసు నొందాలి అని చెప్పాను. So negligently she was hearing me. నా మాటలు ఎంతో నిర్లక్ష్యంగా వింటూ ఉంది. Because she thought she was a praying woman. ఎందుకంటే ఆమె అది వరకే నేను ప్రార్థించే వ్యక్తిని అన్న మనసుతో ఉంది. And I said, you must be saved. నేనైతే నీవు
ఖచ్చితంగా రక్షణ పొందాలి, మారు మనసు నొందాలి అని చెప్పాను. And she said, ఆమె అంది, whenever I pray, God heals others also. నేను ప్రార్థిస్తే ఇతరులకు స్వస్థత కలుగుతుంది కూడా అండి. Any sickness, any trouble, ఎలాంటి వ్యాధి, ఎలాంటి రోగం అయినప్పటికీ by healing others you cannot be saved, I said. ఇతరులను మీరు స్వస్థపరిచినంత మాత్రాన మీరు రక్షణ పొందలేరు అని చెప్పాను. And I told her, ఆమెతో నేను అన్నాను, even if your daughter falls down from top of your house to the ground, even if she is dead, if you pray, if she rises up, you will land in hellfire. ఒకవేళ నీ కూతురే డాబా పై నుంచి కింద పడి చనిపోయినప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఒకవేళ లేచిందనుకో, అయినప్పటికీ కూడా కేవలం నువ్వు నరకంలోనే కాల్తావు అని చెప్పాను. You must get rid of your sin. నీవు నీ పాపం నుంచి విడుదల You పొందాలి, must confess your sin. నీ పాపమును ఒప్పుకోవాలి. Then she opened her heart. అప్పుడు ఆమె తన హృదయాన్ని తెరిచింది. She began to realize her heart condition. She started confessing her sins. తన పాపములు ఒప్పుకోవడం ఆరంభించింది. She thought her heart is not right with God. ఆమె హృదయము దేవునితో సరిగ్గా లేదు అని She గ్రహించి started repenting for her sins ఆమె తన పాపముల విషయమై and పశ్చాత్తాపడి realized even if she prays and gets the healing of others, there is no salvation. ఆమె ప్రార్థించినప్పుడు ఇతరులు ఒకవేళ స్వస్థత పొందుకున్నా ఆమె రక్షణ పొందుకోలేదన్న విషయం గ్రహించింది. The Spirit of God touched her. దేవుని ఆత్మ ఆమెను తాకాడు. Many people are like that. చాలా మంది అదే రీతిగా ఉన్నారు. Many pastors are like that. చాలా మంది పాస్టర్స్ అలాగే ఉన్నారు. If they pray and others when they get healed, they think it is everything is all right. ఒకవేళ వీరు ప్రార్థించి ఇతరులు స్వస్థత పొందుకుంటే ఇంకా అంత బాగానే ఉంది కదా అని తలస్తూ ఉంటారు. That is the trick of the devil. అది కేవలం సాతాను యుక్తి. If you pray in the name of Jesus, యేసు నామములో నువ్వు ప్రార్థిస్తే suddenly there may be healing. ఒకవేళ ఖచ్చితంగా అక్కడ స్వస్థత జరుగుతుందేమో. Jesus said like that. యేసుక్రీస్తు అలాగే చెప్పారు. Many people come to me చాలా మంది on that day. ఆ దినమున నా యొద్దకు వస్తారు. They say, వారు అంటారు, I delivered many people from the devil's work నేను దయ్యములను పారద్రోలను కదా, and I got many people healed ఎంతో మందిని స్వస్థపరిచాను నేను, and I am a miracle worker. నేను సూచక క్రియలు చేసే అద్భుత కార్యాలు చేసే వ్యక్తిని. What will be the word of Jesus? అయితే ఆ సమయంలో యేసు మాటలు ఎలాగున్నవి? I know you not, నేను నిన్ను ఎరగను, because you didn't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు గనక, You don't know the will of God. దేవుని చిత్తం ఏంటో తెలియదు గనక. Many people are under this darkness. చాలా మంది ఈ చీకటిలో Many ఉన్నారు. people, they don't know the word of God. చాలా మందికి దేవుని వాక్యం ఏంటో తెలియదు. You are also satisfied like that. నీవు కూడా అలాగే సంతృప్తి చెందుతూ When ఉన్నావు. somebody prayed for you, ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థిస్తున్నారు, you got healed. దేవుడు స్వస్థతను ఇస్తున్నారు. You want to follow that man. నీవు ఆ వ్యక్తిని ఇంకా వెంబడించాలనుకుంటావు. That man do not know the word of God properly. ఆ వ్యక్తికి సరిగ్గా దేవుని వాక్యమే తెలియదు. Don't believe, don't wait on the past experiences of yours. నీ జీవితంలో ఉన్న గత అనుభవాలపైన ఆధారపడకు. 2 Chronicles, రెండవ దిన వృత్తాంతాలు 15th chapter 15వ అధ్యాయము and 3rd verse. 3వ వచనము. For a long time Israel had been without true God, without priest and without law. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. Many years they did not have true God. చాలా దినముల వరకు వారికి నిజమైన దేవుడే లేదు. Many years you did not have true God. మరి నీకు కూడా ఎన్నో సంవత్సరాలు నిజమైన దేవుడు లేడు. The true God always wants you to do the will of God. ఆ నిజమైన దేవుడు అన్ని వేళలా ఆయన చిత్తమునే నీ ఎడల నెరవేర్చబడాలని ఆశపడతాడు. Without knowing the will of God, దేవుని చిత్తమును తెలుసుకోకుండా you are going forward. నీవు ముందుకెళ్ళిపోతున్నావు. That is the word of God here. ఇక్కడ దేవుని వాక్యం అలాగే సెలవిస్తుంది. Without God, దేవుడు లేకుండా Israel had been without true God, without priest and without law. ఇశ్రాయేలు ప్రజలు నిజమైన ఉపదేశం చేయి యాజకులు ధర్మశాస్త్రము లేకుండా ఉన్నారు. నిజమైన దేవుడు లేకుండా ఉన్నారు. You have become a nominal Christian నీవు కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా మారావు. without a touch of the real, the Spirit of God.
దేవుని ఆత్మ తాకుదల లేకుండా ఉన్నావు. 4వ వచనము. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. God will reveal himself to you if you really seek God. నీవు నిజంగా ఆయనను వెతికితే ఆయన తన్ను తాను నీకు You ప్రత్యక్షపరచుకుంటాడు. don't have the personal touch of God. కానీ నీకు వ్యక్తిగతంగా ఆయన తాకుదల లేదు. You are as you please, you are going forward. నీవు నీకు ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నావు. Your first miracle is he will touch your heart మొట్టమొదటగా ఆయన నీ హృదయాన్ని తాకుతాడు. from your childhood. నీ బాల్యము నుండి You don't know the touch of God. దేవుని ఆత్మ తాకుదల అంటేనే నీకు You తెలియదు. lived as you pleased. నీకు తోచినట్టుగా నువ్వు జీవించావు. You talked as you pleased. నీవు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడావు. Girls, when they meet boys, మరి అమ్మాయిలు అబ్బాయిలను కలిసినప్పుడు they are not careful. వారు జాగ్రత్తగా They ఉంటారు. talk to the boys as they please. వారు అబ్బాయిలతో వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. They talk without the fear of God. వారు దేవుని భయం ఏమీ లేకుండా మాట్లాడుతూ They ఉంటారు. do not know that the lust in them is leading them. వారిలో ఉన్న శరీరేచ్ఛ వారిని నడిపిస్తుంది అన్న విషయం వారికి అర్థం With కాదు. the lust of the flesh, వారి శరీర ఆశను బట్టి you make friendship with others. నీవు ఇతరులతో స్నేహం చేస్తూ They ఉంటావు. do not know that is the sin. కానీ అది పాపమని నువ్వు తెలుసుకోవట్లేదు. As you please, you talked with them. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు వారితో But you మాట్లాడతావు. did not repent for that. కానీ ఆ విషయమై నువ్వు పశ్చాత్తాపడవు. And in those times, there was no peace. ఆ సమయంలో వారికి ఏ సమాధానం లేదు. There is no peace in your heart. నీ హృదయంలో సమాధానం లేదు. Now, God wants you to have real peace. ఇప్పుడు నీవు నిజమైన సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God does not want you to be lost. అంతేగాని నశించిపోయే వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు ఆయన నిన్ను. Yeah, all the inhabitants of the countries, ఆ దేశ ప్రజలందరూ కూడా yeah, they want the peace of God. వారు దేవుని సమాధానాన్ని కోరుతూ ఉన్నారు. 6th verse. 6వ వచనము. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. You don't have real peace. నీకు నిజమైన సమాధానము లేదు. There was loss in your life. నీ జీవితంలో నష్టమే ఉంది. Your life is destroyed. నీ జీవితము నాశనం అయిపోయింది. There is only one way God is showing you now. మరి ఈ సమయంలో నీకు దేవుడు చూపిస్తున్న ఒకే ఒక్క మార్గం ఇది. God wants to show you that there is a way for peace. సమాధానం కొరకైన మార్గం ఉంది అని ఆయన నీకు చూపించాలనుకుంటున్నాడు. 2 Peter 3rd chapter 9th verse. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. He is not willing that any should perish, but all should come to repentance. ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Now you need not be weak ఈ సమయంలో నువ్వు బలహీనుడు అవ్వాల్సిన అవసరం లేదు. and take courage. ధైర్యము నువ్వు వహించు. All that you need is coming to God with courage. నీవు చెయ్యవలసిందల్లా దేవుని యొద్దకు ధైర్యము కలిగి రావడమే. Committing yourself to God is not enough. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడం మాత్రం అనేది సరిపోదు. Without repentance, పశ్చాత్తాపడకుండా you are committing yourself, నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు, but you are not repenting for your sin. కానీ నీ పాపముల విషయమై పశ్చాత్తాపడట్లేదు. Yeah, repentance must come along with commitment. అప్పగించుకోవడం లేదా సమర్పించుకోవడంతో ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది కలిసి ఉండాలి. That is the prophecy of Obed. అది ఓదేదు చేస్తున్నటువంటి ప్రవచనం. He took courage because he simply believed the message of God and given the prophet. అతను దేవుని వాక్యంను నమ్మాడు, ప్రవచించాడు గనక ధైర్యంతో ఉన్నాడు. Romans 10th chapter. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. Many people, they hear the word of God, చాలా మంది దేవుని వాక్యం వింటారు, but that is not enough. అయితే అది సరిపోదు. 10th chapter 17th verse of Romans. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. Paul spoke of the relationship between the word of God and faith when he said the faith comes by hearing the word of God. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. You are hearing the voice of your friends.
నీవు నీ స్నేహితుల మాటలను వింటూ ఉన్నావు, that will not do anything. అది నీకు ఏమీ చేయలేదు. You must have faith in God when you hear the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. You must have love for the Lord. దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. Psalm 42 కీర్తన 42వ అధ్యాయము and 5th verse. 5వ వచనము. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. You think you are cast down. నీవు కృంగిపోతున్నావు అని తలస్తున్నావు. You tell your heart. నీ హృదయంతో చెప్పు, Why are you cast down? ఎందుకు నా ప్రాణమా కృంగిపోతున్నావు? Oh my soul, why are you cast down? నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు? Yeah, why art thou disquieted in me? ఎందుకు నాలో నువ్వు తొందరపడుతూ ఉన్నావు? You must advise yourself. ఆ రీతిగా నిన్ను నీవే చెప్పుకోగలగాలి. Hope thou in God. దేవుని యందు నిరీక్షణ ఉంచు. What a wonderful verse it is. ఎంత అద్భుతమైన వచన You భాగం. need not be cast down. You should not put your head down. నీ తలను నువ్వు దించుకోనవలసిన అవసరం లేదు. Let us again come to the text, 15th chapter of 2nd Chronicles. మరలా 15వ అధ్యాయము 8th verse. 8వ వచనం చూద్దాము. He took courage and put away the abominable idol out of the land of Judah. అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనే పట్టణంలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి. You are not taking courage. నీవు అలాంటి ధైర్యమును కలిగి ఉండట్లేదు. It's a great thing to have courage. ధైర్యము కలిగి ఉండుట అనేది గొప్ప విషయం. What did he do? ఇక్కడ అతను ఏం చేస్తూ ఉన్నాడు? He obeyed the words of the prophet. ఆ ప్రవక్త చెప్పిన మాటలకు ఆశ విధేయత చూపించాడు. You are not coming to the prophet. కానీ నీవు ప్రవక్త యుద్ధకు రావడం లేదు. You know the servant of God. నీకు దేవుని సేవకులు తెలుసు. But you don't have any relationship. అయినప్పటికీ సేవకులతో నీకు ఎలాంటి సంబంధమే లేదు. You don't have humility. నీకు దీనత్వం లేదు. You don't have humility to open your heart. నీ హృదయం తెరవగలిగే దీనత్వం లేదు. The king, he got courage. ఆ రాజు ధైర్యం తెచ్చుకున్నాడు. And obeyed the words of the prophet of God. అదే రీతిగా దేవుని ప్రవక్త చెప్పిన మాటలకు విధేయత చూపించాడు. Then God will heal the land. అప్పుడు దేవుడు ఆ దేశమును స్వస్థపరిచాడు. He will heal you. ఆయన నిన్ను బాగు చేస్తాడు. He will heal your family. నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. He will heal the relationship of your wife and husband. నీ భార్య భర్తల మధ్య సంబంధాన్ని ఆయన బాగు చేస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Great and holy Father, ప్రేమగల గొప్ప ప్రేమించేటువంటి you are looking at our heart condition. మీరు మా హృదయ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. Please help us to open our mouth దయచేసి మా నోర్లు మేము తెరవడానికి మాకు సహాయం చేయండి. and to become humble before you. నీ ఎదుట దీనులం అవడానికి సహాయం చేయండి. Thank you for the word you have given us. మీరు ఇచ్చిన వాక్కు కొరకు కృతజ్ఞతలు. Please help us to obey and respond to your spirit. మీ యొక్క వాక్కుకు మీ ఆత్మకు విధేయత చూపించడానికి దానికి స్పందించడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. May the love of Jesus and the mercy of God and the fellowship of the Holy Spirit may rest upon us all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.